అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై పీస్ఫుల్ హోమ్. నేను మీ చందు. ఈరోజు ఈ వీడియోలో మీతోనే షేర్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేను చేసుకునే పూజ, మాఘ పౌర్ణమి పూజ అనేది ఏ రకంగా చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నేను పూజ దగ్గర చేసుకునే ముగ్గు, నేను పూజలో ఏ రకంగా చేసుకున్నానండి చిన్న చిన్న క్లిప్స్గా మీకు చూపిస్తున్నానండి. ఒకసారి అంతా చూడండి. సో పూజలో నేను ఎక్కువగా యూజ్ చేసింది ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ రెడ్ రోజెస్, చామంతి పూలు, ఎల్లో అండ్ వైట్ అండ్ తులసి దళాలతో కూడా బాగా ఉపయోగించుకొని పూజ అంతా చాలా బాగా చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి వీడియో. ఈ వీడియో అనేది ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను పూజ ఏ రకంగా చేసుకున్నాను కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నేను బయట వేసుకున్న రంగోలీ కూడా మీకు చూపిస్తున్నానండి. ఇంటి ముందు, ఇంటి ఎదురు సింహద్వారానికి ఎదురుగా వేసుకునే కలర్స్తోని ఈరోజు కొంచెం ప్రత్యేకంగా ముగ్గు అనేది వేసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా ఎలా ఉందని షేర్ చేయండి. ఒకవేళ పూజ ఎవరూ చేయలేదు అని అనుకుంటే ఈవినింగ్ ఇంకా 7:20 లోపల ఎవరైనా పూజ అనేది చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా స్వామివారికి, అమ్మవారికి, వెంకటరమణమూర్తి, లక్ష్మీ అమ్మవారికి ఇద్దరిని కలిపి సమేతంగా ఈరోజు పౌర్ణమి లోపల పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఎవరైనా లలిత అమ్మవారిని కూడా చేసుకుందాం అనుకుంటే ఈరోజు లలిత సహస్రనామం బయట కూర్చొని, వెన్నెల్లో కూర్చొని, తులసి అమ్మవారి దగ్గర కూర్చొని జరిగినా కూడా చాలా చాలా మంచిది. ఓకేనండి. మరి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి, ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.